హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైండ్ టీజర్ రిడల్స్. మళ్ళీ ఇంట్రెస్టింగ్ రిడల్తో వచ్చాను. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే మిస్ అవ్వకండి. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. మీలో దీనికి జీనియస్ మాత్రమే ఆన్సర్ చేయగలరు. అదేంటో చూద్దాం. మీరు మీ ఫ్రెండ్స్తో పాటు మొత్తం 30 మంది స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడానికి వెళ్ళారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఓనర్ అంటాడు, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడానికి నేను ఇద్దరికి 1 రూపీ తీసుకుంటాను అంటాడు. దానికి మీరు కూడా సరే అంటారు. మీరు ఫుల్గా ఆ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి ఆ ఓనర్తో అంటారు, మీకు మేము 30 మందిమి కాబట్టి 15 రూపీస్ ఇవ్వాలి, కానీ మా దగ్గర ఇప్పుడు చేంజ్ లేవు, మేము లంచ్ చేసి వచ్చి మీ 15 రూపీస్ ఇస్తాము అంటారు. దానికి అతను కూడా సరే అంటాడు. మీరు లంచ్ చేయడానికి వెళ్ళి తిని మళ్ళీ వస్తారు. మీకు మళ్ళీ పూల్లో స్నానం చేయాలనిపిస్తుంది. ఈసారి ఆ ఓనర్ అంటాడు, మీరు మళ్ళీ వచ్చారు కాబట్టి ఈసారి మీకు ముగ్గురికి 1 రూపీ మాత్రమే తీసుకుంటాను అంటాడు. సో ఈసారి 30 మందికి 10 రూపీస్ అవుతాయి. వాళ్ళు స్విమ్మింగ్ చేశాక ఫస్ట్ స్విమ్మింగ్ చేసినప్పటి 15 రూపీస్, ఈసారి స్విమ్మింగ్ చేసిన 10 రూపీస్ కలిపి మొత్తం 25 రూపీస్ ఇస్తారు. ఆ ఓనర్ చాలా నిజాయితీపరుడు. మీ బిల్ ఓన్లీ 24 రూపీస్ మాత్రమే, మీ 1 రూపీ తీసుకోండి అంటాడు. అలా ఎలా అవుతుంది? ఫస్ట్ టైం 30 మందికి ఇద్దరికి 1 రూపీ అయితే 15 రూపీస్ అవుతాయి. సెకండ్ టైం ముగ్గురికి 1 రూపీ అయితే 10 రూపీస్ అవుతాయి. మొత్తం 25 రూపీస్ కావాలి కదా. 24 రూపీస్ ఎలా అయ్యాయి? ఇప్పుడు మీ మ్యాథ్స్ స్కిల్స్ యూజ్ చేసి ఈ ట్రిక్కీ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీరు ఆలోచించుకోవడానికి ఎనఫ్ టైం ఇస్తున్నా. అవసరం అనుకుంటే వీడియోని ఫ్యూజ్ చేసి ఆలోచించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. 30 మంది ఫస్ట్ వచ్చినప్పుడు 2 పర్సన్కి 1 రూపీ ప్రైజ్ చెప్పాడు. సెకండ్ టైం వచ్చినప్పుడు 3 పర్సన్కి 1 రూపీస్, అంటే 5 పర్సన్కి 2 రూపీస్ అన్నమాట. వాళ్ళు 30 మంది 2 టైమ్స్ స్విమ్మింగ్ చేశారు. 5 పర్సన్కి 2 రూపీస్ అయితే 10 పర్సన్కి 4 రూపీస్, 20 పర్సన్కి 8 రూపీస్, 30 పర్సన్కి 12 రూపీస్, 40 పర్సన్కి 16 రూపీస్, 50 పర్సన్కి 20 రూపీస్, 60 పర్సన్కి 24 రూపీస్ అవుతుంది. 30% 2 టైమ్స్ స్విమ్మింగ్ చేశారు అంటే 60 పర్సన్కి 24 రూపీస్, కాబట్టి అతను 1 రూపాయి వాపస్ ఇచ్చాడు. ట్రిక్కీ రిడల్ ఎలా ఉంది? నచ్చిన వాళ్ళు లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాజు ఆఫీస్ వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆఖరికి బస్ వస్తుంది. ఆ బస్ ఎక్కి వెళ్తుండగా కొంచెం సేపు అయ్యాక అతని ముందరి సీట్లో టైం బాంబ్ కనిపిస్తుంది. అది చూసి రాజు భయపడిపోతాడు. పక్కనే ఈ బాంబ్ డిస్పోజ్ చేయడానికి ఒక క్లూతో ఉన్న చిన్న పేపర్ కనిపిస్తుంది. మీరు కూడా మీ డిటెక్టివ్ స్కిల్స్ ఉపయోగించి ఈ పేపర్లో ఉన్న కోడ్ లాంగ్వేజ్ చూసి రాజు ఏం వైర్ కట్ చేస్తే టైం బాంబ్ డిస్పోజ్ అవుతుందో కనుక్కొని కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. పేపర్ మీద కోడ్తో పాటు కొన్ని ఆల్ఫాబెటిక్స్ ఉన్నాయి. కోడ్ 2579. ఈ కోడ్ అకార్డింగ్ కింద ఇచ్చిన ఆల్ఫాబెటిక్తో చూస్తే మనకు బ్లూ వస్తుంది. సో రాజు బ్లూ కలర్లో ఉన్న వైర్ కట్ చేసి ఆ టైం బాంబ్ డిస్పోజ్ చేస్తాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోలలో అన్నింటికన్నా భిన్నంగా ఉన్నదేంటో కనుక్కొని కమెంట్ చేయండి.
మీకు నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? ఇదిగో అన్నింటికన్నా భిన్నంగా ఉన్నది ఇది. ఏదైనా పగిలిపోతే అది ఎందుకు పనిచేయదు, అది మన అందరికీ తెలుసు. కానీ ఒకటి మాత్రం పగిలిపోయాకే అది ఉపయోగపడుతుంది. అదేంటో కనుక్కొని కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. అదేంటంటే ఎగ్, అదే కోడిగుడ్డు. అది పగిలిపోయాకే మనం దాన్ని వండుకోవచ్చు కదా. మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే అది కూడా కమెంట్ చేయండి. ఒకరోజు సాయంత్రం పార్కులో ఒక ఆంటీ ప్రియాంకను, అలాగే ప్రియాంక సొంత తమ్ముడు రాజుని అడుగుతుంది, మీరు ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్? అప్పుడు ప్రియాంక అంటుంది, ఆంటీ, నాకు సిస్టర్స్ ఎంతమంది ఉన్నారో సేమ్ నెంబర్లో బ్రదర్స్ కూడా ఉన్నారు. ప్రియాంక తమ్ముడు రాజు అంటాడు, నాకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో డబుల్ సిస్టర్స్ ఉన్నారు. మేము మొత్తం ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్సో చెప్పగలరా? ఆ ఆంటీ బాగా ఆలోచించి రైట్ ఆన్సర్ చెబుతుంది. ఇప్పుడు మీరు కూడా కనుక్కోండి, ప్రియాంక రాజులు మొత్తం ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్సో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. వాళ్ళు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే 3 బ్రదర్స్ అండ్ 4 సిస్టర్స్. ఎలా అంటే ప్రియాంక అంటుంది, నాకు సేమ్ నెంబర్లో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నారు అని. అంటే 3 సిస్టర్స్ అలాగే 3 బ్రదర్స్. రాజు అంటారు, బ్రదర్స్ కన్నా సిస్టర్ డబల్స్ ఉన్నారని. 2 బ్రదర్స్ ఆర్ 4 సిస్టర్స్. సో ఆన్సర్ అవుతుంది 3 బ్రదర్స్ 4 సిస్టర్స్. మీలో ఎంతమంది కనుక్కున్నారు? ఈ ట్రిక్కీ రీడల్ కోసం ఒక లైక్ వేయాల్సిందే కదా. మహిళలైనా అమ్మాయిలైనా ఇయర్లో ఒకేసారి మాత్రమే కొంటారు. అదేంటో కనుక్కొని కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? అదేంటంటే రాఖీ. రాఖీ ఇయర్లో ఒకేసారి కొంటారు కదా. మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే అది కూడా కమెంట్ చేయండి. రాజు అతని వైఫ్ స్వాతి ఇద్దరు షాపింగ్ కోసమని వెళ్తారు. అంతలోనే స్వాతి పిలుస్తూ ఉంటుంది, రాజు ఇటు చూడు, నీకోసం నీ ఫేవరెట్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. రాజు అంటాడు, నో, వద్దు, ఈ జ్యూస్ నా ప్రాణాలకే ప్రమాదం, వద్దు అంటాడు. ఇప్పుడు మీరు కనుక్కోండి, రాజు అలా ఎందుకు అన్నాడో. కనుక్కొని కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. రాజు ఆ జ్యూస్ ఎందుకు వద్దు అన్నాడు అంటే, ఆ జ్యూస్ ఎక్స్పైర్డ్ జ్యూస్. మీరు గమనించినట్టు అయితే ఆరెంజ్ జ్యూస్ మీద ఉన్న డేట్, అలాగే ఆ రోజు డిస్ప్లేలో ఉన్న డేట్ చూడండి. అందుకే ఆ జ్యూస్ వద్దు అంటాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇక్కడ మీకు 3 నర్సులు కనిపిస్తున్నారు. కానీ ఇందులో ఒక్కరు మాత్రం నర్సు వేషంలో వచ్చి బాబుని దొంగతనం చేసుకొని వెళ్తున్నారు. ఆ ముగ్గురిలో ఆ దొంగ నర్స్ ఎవరో కనుక్కొని కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నా.
ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? కనుక్కున్న వాళ్ళు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైట్ ఆన్సర్ చెప్పిన కొంతమంది పేర్లు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోస్లో ఉన్న రిడల్స్ కూడా సాల్వ్ చేయండి.